అందరికీ ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ బైబిల్ ద బుక్ ఆఫ్ సీక్రెట్స్. ఇవాళ మరికొన్ని బైబిల్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఈ లెక్కలు మనలను షాక్ కి గురి చేయబోతున్నాయి. జీసస్ సెకండ్ కమింగ్ చాలా దగ్గరలోనే ఉంది. ఆదాము దగ్గర నుండి అబ్రహాము వరకు 2000 సంవత్సరములు, అబ్రహాము దగ్గర నుండి యేసయ్య వరకు 2000 సంవత్సరములు, యేసయ్య దగ్గర నుండి మన తరం వరకు 2000 సంవత్సరములు పైనే, అంటే మొత్తం 6000 సంవత్సరములు. దేవుడు మానవులను 6 రోజులు కష్టపడి 7వ రోజున దేవుని విశ్రాంతి దినాన్ని పాటించమన్నారు. 6 రోజులు 6000 సంవత్సరములు అనుకోవచ్చు. అది ఎలా అంటే 2వ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ప్రభువు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె ఉన్నవి. ఈ 6000 సంవత్సరాలు సాతాను లోకాన్ని పరిపాలన చేశాడు. దీని తరువాత భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన జరగబోతోంది. అంటే 6000 సంవత్సరములు ప్లస్ 1000 సంవత్సరములు 7000 సంవత్సరములు అవుతుంది. దేవుడు నియమించిన విశ్రాంతి దినము 1000 ఏండ్ల పరిపాలనను ఒక గుర్తు అనుకోవచ్చు. 6000 సంవత్సరాల సాతాను పరిపాలన నుండి భూమిని ఆయన జనులను విడిపించి 1000 సంవత్సరముల దేవుని విశ్రాంతిలోనికి, అంటే 1000 ఏండ్ల పరిపాలనలోనికి దేవుడు నడిపిస్తున్నాడు. ఇప్పటికే 6000 సంవత్సరాలు గడిచిపోయాయి. కాబట్టి మనము దేవుని రాకడకు చాలా దగ్గరలో ఉన్నాం. మరిన్ని వీడియోస్ ఇలాంటివి మీరు వీక్షించాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.